14 ఏళ్ల నుంచి దొంగ ఓటర్లను చంద్రబాబు ఎలా చేరుస్తున్నారో అనే సాక్ష్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కీలకమైన నేత అన్నారు. ఆయన స్థానంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ఒంగోలు ఎంపీ సీటు విషయంపై మాట దాటవేశారు. మాగుంట కుటుంబానికి ఇవ్వడం లేదా అని ప్రశ్నిస్తే 4వ లిస్టులో ఒంగోలు నుంచి పోటీ చేసే అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు సమాధానం చెప్పాలని, అదే విషయాన్ని ఈ రోజు సమావేశంలో నేతలకు స్పష్టం చేశామని అన్నారు విజయసాయిరెడ్డి. భారతదేశ ఎన్నికల కమిషన్ కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది, ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 14 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు 3వ లిస్టులో మన ప్రకాశం జిల్లాకి కొంతమంది ఇవ్వలేదు, అదేవిధంగా పార్టీ కొంచెం దూరంగా ఉన్నారు, జగన్ అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి బాలినేని గత 3 నుంచి అయోమయంలో ఉన్నారు, మా కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారు. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. 3 లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. త్వరలో 4 ఇంకొక లిస్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మీడియా సృష్టిస్తున్నటువంటి ఒక కథనం. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి ఒక కథనం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించవచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. ప్రతి విమర్శలు అన్నటువంటివి రాజకీయాల్లో సహజమైనటువంటివి. ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి, ఎవరు ప్రజలకు మేలు చేకూరుస్తారు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం ప్రజలు నిర్ణయిస్తారు. విమర్శలు, మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రతి విమర్శలు సహజమైనటువంటివి. మేము వాళ్ళని విమర్శించడం, వాళ్ళు మమ్మల్ని విమర్శించడం ఇది సహజం. మా నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు మా నాయకుడి పట్ల చేసినటువంటి విమర్శల్ని తిప్పికొట్టడం అన్నటువంటిది మా యొక్క బాధ్యత. పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడి ఫాలోయర్స్గా మా బాధ్యత. ఆ బాధ్యత తప్పకుండా ప్రతి ఒక్కరూ పార్టీలో నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, తిట్టడం అన్నటువంటి పదాన్ని ఎప్పుడూ వాడకూడదు. విమర్శ, ప్రతి విమర్శ ఇది సహజం. మీరు ఎందుకు తిట్టడం అనేటటువంటి పదాన్ని వాడుతున్నారో మీడియా వాళ్ళు నాకు తెలియదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. విమర్శకి మా నాయకుడిని విమర్శించినప్పుడు అసభ్య పదజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శ చేసి తిప్పికొట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యత.